యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు కేంద్రంలో లెఫ్టినెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. భానురెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య కల్నల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే యువతకు స్ఫూర్తి ఉంటుంది కాబట్టి అలాంటి త్యాగమూర్తుల ఫలితమే ఈ రోజు స్వతంత్రంలో ఉన్నటువంటి భారతదేశం పొరుగు దేశాల నుంచి రక్షించబడి పొరుగు వల్ల మూకత్వాలను ఎదుర్కొని ఇలా భారతదేశాన్ని సుభిక్షంగా భారతదేశం అందరం కూడా ఐక్యంగా ఉండడానికి ఇలాంటి వినయ్ భానురెడ్డి గారు ఎందరో త్యాగమూర్తులు ఇలా మన ప్రాంత వాసుడు ఇలా దేశం కోసం త్యాగం చేసినట్టే ఆ మాతృమూర్తి ఆ వినయ్ భానురెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, దానిలో వాళ్ళ నాన్నగారైనటువంటి నరసింహారెడ్డి గారు నిజంగా ఇవాళ వాళ్ళు ఏకాకి కాదు, మనందరం వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క, మనందరం వాళ్ళలో ఒక వ్యక్తి లెక్క. వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పిల్లల మనసు చూస్తే తరక్కపోతుంది. ఆ పెద్ద అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు చూస్తే నిజంగా మనందరి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఆ కుటుంబానికి మన భారతదేశం, ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రభుత్వం కూడా అండ ఉంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి త్యాగమూర్తులతో ఫలితాల ఉన్న భారతదేశంలో స్వేచ్ఛ ఇప్పించుకుంటే దీంట్లో కూడా రాజకీయాలు చేసి ఓ ప్రాంతంలో ఒక ఇలా అమరవీరుడైతే అక్కడ ఒక తీరంగా, మరి మన ప్రాంత వాసుడు అమరుడైతే మరి ఇక్కడ ఒక తీరుగా ప్రభుత్వాలు చిన్న చూపు చూసినాయి. ఆ గత ప్రభుత్వాలు, గత పాలకులు కూడా